ఈరోజు దేశం మొత్తంలో మహిళా వ్యతిరేకి ఎవరైనా ఉన్నారంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే నిన్ననే పూర్తి అయిపోయిన 24 రాజ్యసభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహిళకు మధ్యప్రదేశ్ నుండి అవకాశం ఇస్తే మీనాక్షి నటరాజన్ గారు గెలవడానికి అక్కడ కేవలం 59 స్థానాలు అవసరం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులు అక్కడున్నారు. అంటే నామినేషన్ వేసిన తర్వాత అతి సునాయాసంగా గెలిచే రాజ్యసభ సభ్యురాలు ఎవరైనా ఉన్నారా అంటే మీనాక్షి నటరాజన్ గారు. అయితే ఈరోజు మోడీ గారు ఏదైతే ఎంపీల సంఖ్య పెంచుకొని మహిళా బిల్లును పార్లమెంట్లో పాస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో, ఏ అంశం కోసమైతే ఎంపీలను గ్యాదర్ చేద్దామనుకుంటున్నారో ఆ అంశంలోనే అతి ఘోరంగా తన వ్యతిరేకతను చాటుకున్న వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే 24 మందిలో ఒకే ఒక మహిళ, ఈరోజు ఒక మహిళను ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశంలోని అతిపెద్ద పార్టీ తరఫున నామినేషన్ వేస్తే సహించలేని, భరించలేని, మహిళలంటే గౌరవం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వీరు ఒక చిన్న అంశం కోర్టు నోటీసు, అది ఎఫ్ఐఆర్లో క్రిమినల్ కేసు అని కూడా ఇప్పటికీ నమోదు కాలేదు. కోర్టు నోటీసు వచ్చిన దాన్ని సాకుగా చూపించేసి ఈరోజు వారి నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం అంటే ఈ వ్యవస్థను ఏ రకంగా ప్రధానమంత్రి స్థాయిలో భ్రష్టు పట్టిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మోడీ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాం. ఒక భారత పౌరుడిగా నాకు అడిగే హక్కు ఉన్నది కాబట్టి నేను అడగదలుచుకున్నాను. ఈ 24 మంది అన్ని పార్టీలకు సంబంధించింది వీళ్ళ అఫిడవిట్, నిన్న ఎలక్షన్ అఫిడవిట్ ఏదైతే వీళ్ళు ఫిల్ చేసి పెట్టారు చూడండి, అఫిడవిట్ను ఇప్పటికైనా స్క్రూటినీ చేయండి భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ద్వారా. ఎందుకంటే మాకు ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వారికి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద, భారతదేశ రాజ్యాంగం మీద గౌరవం ఉండుంటే ఖచ్చితంగా ఈ అంశాన్ని ఒక మైనర్ ఇష్యూగా తీసుకొని వారి అభ్యర్థిత్వాన్ని ముందు నిలబెట్టాల్సింది. గెలుపు ఓటములు అనేది సంగతి తర్వాత. కానీ నీ మూడో అభ్యర్థి మధ్యప్రదేశ్లో గెలవడం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఒక మహిళ అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని స్క్రూటినీలో తీసేసి నీకు సంబంధించిన ఎంపీల నామినేషన్లను సరిగా కూడా పరిశీలించకుండా వాళ్ళను అప్రూవ్ చేసేసి నువ్వు ఈరోజు సంఖ్యాబలం పెంచుకుంటున్నావు పార్లమెంట్లో. అంటే దేనికోసం పెంచుకుంటున్నావో నువ్వు ఈరోజు దేశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నావు. జవహర్లాల్ నెహ్రూ గారి కన్నా ఎక్కువ రోజులు పరిపాలించేసి దేశాన్ని ఒక అతి ఎక్కువ రోజులు పరిపాలించిన ప్రధానమంత్రిగా నీ సోషల్ మీడియాలో కానీ, నీ మీడియా ద్వారా కానీ, నీకు డబ్బా కొట్టే మీడియా ద్వారా కానీ చెప్పుకుంటున్నావు. కానీ ఈ 12 సంవత్సరాల కాలంలో నువ్వు సాధించింది ఏమిటో ఒకసారి చెప్పాలా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నావు. ఉద్యోగాలు ఇచ్చావా? పేద ప్రజలకు అన్ని రకాలుగా ప్రయోజనాలు చేకూరుస్తానో అది చేశావా? పేద ప్రజలు బతకడం కోసం ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం తీసుకొస్తే అది చట్టం. ఆ చట్టాన్ని మార్చేసి ఈరోజు జీబీ గ్రామ్జీ అని చెప్పేసి ఒక కొత్త చట్టం తీసుకొచ్చేసి పేదోడికి అందకుండా ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు నేరుగా కాంట్రాక్టర్లో జేబులోకి పోయే విధంగా గతంలో పనికి ఆహార పథకము ఏదైతే టీడీపీ వాళ్ళు చేశారో అటువంటి పథకాన్ని ఈరోజు మళ్ళీ తీసుకొస్తున్నావు. అంటే మధ్యదళారులు మాత్రమే బతకాలి, పెద్దోళ్ళు మాత్రమే బతకాలని చెప్పేసి ఈరోజు ఏదైతే కుట్రలు చేస్తున్నావో ఇది నీకు నువ్వు ఇంట్లో కూర్చొని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి గుర్తు చేస్తున్నావు. మీరు అమ్మను రాజకీయం కోసం వాడుకున్నారు. మీ రాజకీయం కోసం మీ శ్రీమతికి అన్యాయం చేశారు. ఈరోజు ఒక మహిళ
24 మందిలో కనీసం నీ పార్టీ నుండైనా ఒక మహిళ కన్నా అవకాశం ఇచ్చారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక మీనాక్షి నటరాజన్ గారు పార్లమెంట్లో ఎంటర్ కాకుండా మీరు పన్నిన పన్నాగము, రచించిన కుతంత్రము, చేసిన ద్రోహము, మహిళలను అనగదొక్కే ప్రయత్నం అంటే ఇది సభ్య సమాజం ఈరోజైతే దీన్ని హర్షించదు. నువ్వు దీన్ని కప్పిపుచ్చే విధంగా అతి ఎక్కువ కాలం పరిపాలించిన మోడీ గారు, లేకుంటే వైల్డ్ లైఫ్స్ను అడవులను పెంచేసిన మోడీ గారు, లేకుంటే పర్యావరణాన్ని రక్షించిన మోడీ గారు, లేకుంటే బంగారం కొనవద్దని చెప్పిన మోడీ గారు, లేకుంటే ఇక పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలని చెప్పేసి చెప్తున్న మోడీ గారు అని చెప్పేసి ఇటువంటి ఊకదంపుడు ప్రచారాలు చేస్తున్నారు కదా. మనము ఏ ప్రభుత్వాలు అనేటివి ఏ పని చేసినా ప్రజా సంక్షేమం కోసమే చేయాలి కదా. ప్రజలంటే భారతదేశంలో సగం జనాభా మహిళలు కదా. మరి ఒక్క మహిళకు మీరు న్యాయం చేయలేని వారు, మీ ఇంట్లో మహిళలకు న్యాయం చేయలేని వారు దేశంలో మహిళా బిల్లు తీసుకొస్తారు, మహిళలకు న్యాయం చేస్తారని చెప్పేసి ఎవరు నమ్మాలి? మోడీ గారు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ అని చెప్పేసి, కాక్రోచెస్ అని చెప్పేసి తీసిపడేసిన జనాలు మేము కాక్రోచెస్ అని చెప్పేసి ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలా. రాబో రోజులలో దేశంలోని నలుమూలల నుండి మీకు వ్యతిరేకత రాబోతున్నది. మీరు ఎంతో గొప్పలు చెప్పుకున్నా సరే పశ్చిమ బెంగాల్లో మతాన్ని అడ్డం పెట్టుకొని మొన్న గెలిచారు. అస్సాంలో మీ కుతంత్ర రాజకీయాలు చేసుకొని మీరు బయటపడ్డారు. కానీ మీరు తమిళనాడులో కానీ, లేకుంటే కేరళలో కానీ, ఏ రాష్ట్రాల్లో కానీ, మేజర్ రాష్ట్రాల్లో గెలవలేని పరిస్థితిని మీరు ఈరోజు గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఏదేమైనా సరే ప్రస్తుతము మహిళ ఓడిపోయినట్లు కనిపించవచ్చు కాక నీ ముందు, కానీ మహిళ, భారతదేశ మహిళ ఈ జనాభాలో 50% ఖచ్చితంగా వారికి విజయం దక్కుతుంది. మహాభారతంలో ఒక్క అభిమన్యుడిని 100 మంది కౌరవులు కలిసేసి అన్యాయం చేసినట్లు నువ్వు, నీ చెంచాగాళ్ళు, నీ ఎలక్షన్ కమిషన్ అందరు కలిసేసి అమ్మను మీనాక్షి నటరాజన్ గారికి అన్యాయం చేశారు మీరు. సో మీరు ఇక ముందు కూడా మహిళా బిల్లు గురించి కానీ, మహిళల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మోడీ గారికి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక మహిళను నీ మహిళా బిల్లు కోసం అని చెప్పేసి బలి చేస్తున్నావు అంటే నువ్వు ఎవరి కోసం ఎవరిని చేస్తున్నావు అని చెప్పేసి సభ్య సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి ఇది మీది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 24 మంది రాజ్యసభ ఎంపీల నామినేషన్ అఫిడవిట్ను ప్రధానమంత్రితోని స్క్రూటినీ చేయించాలా. ఇటువంటి తప్పులు ఇంకేమనుంటే వాళ్ళందరినీ కూడా రద్దు చేయాలా. లేకుంటే మీనాక్షి నటరాజన్ గారిని వెంటనే రాజ్యసభ సీటు, దీనికి ఒక ప్రజా తీర్పుగా, అంటే ప్రజల కోసం సుప్రీంకోర్టు తీసుకునే తీర్పుగా దీన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా సోమోటోగా అన్ని కోణాల నుండి ఆలోచించేసి ఇటువంటి అన్యాయాన్ని సహించవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము.